జోష్న దీప దగ్గరికి వచ్చి అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటుంది. మీ ఇద్దరిని ఎలా విడతీయాలో నాకు బాగా తెలుసు. అది తొందరలోనే చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ చాలా కోపంగా జోష్న దగ్గరికి వెళ్లి, "నువ్వు ఎలా విడతీస్తావు? అది దేవుడు ఇచ్చిన బంధం. ఆ బంధాన్ని ఎవరు విడతీయలేరు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం, "రేపు వస్తావు కదా చూసుకుందాం. అప్పుడు నేనంటే నీకు ఏంటో చూపిస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటే నువ్వు చూసేది? నా కొడుకు ఎక్కడికి రాడు. ఇక్కడే ఉంటాడు. నీ దగ్గరికైతే అస్సలకే రాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఆ మాట బావని చెప్పమను. బావ రాడా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "ఏంటి బావ అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు? చెప్పు, నువ్వు రావా నా దగ్గరికి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. "నువ్వు గాని అక్కడ నా దగ్గరికి రాకపోతే అగ్రీమెంట్ ఉంది కదా! ఆ అగ్రీమెంట్ ప్రకారం నువ్వు 10,00,00,000 వరకు నాకు కట్టాలి. అది నువ్వు నాకు కడితేనే కదా అప్పటిదాకా రాకూడదు. లేదంటే నేను చేసినట్లుగా చెయ్యాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటే నువ్వు ఇలా తయారయ్యావు? నిన్ను ఎలా ఏ చెప్పుతో కొట్టాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఇలా చేస్తున్నావంటే నేను అస్సలు ఊహించలేకపోతున్నాను" అని చెప్పేసైతే కార్తీక్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "ఆలోచించుకో అత్త, నువ్వు నన్ను ఏ చెప్పుతో కొట్టాలో, ఆ చెప్పుకి కూడా నా అంత స్థాయి ఉండాలి కదా! ఆ స్థాయి ప్రకారమే ఆ చెప్పుతోనే నాకు కొట్టాలి. అందుకే అప్పటి వరకు నువ్వు ఆలోచించుకుంటూ ఉండు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అది తొందరలోనే వస్తుంది జోష్న. నీ స్థాయి చెప్పుతోనే నిన్ను కొడతాను. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న, "బావ ఏం మాట్లాడుతున్నాడు?" అని చెప్పేసైతే అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును, నీ స్థాయి చెప్పుతోనే నీకు కొడతాను తొందరలోనే" అని చెప్పేసైతే అంటూ